యెమెన్లో తన వ్యాపార భాగస్వామిని హత్య చేసినటువంటి కేసులో కేరళకు చెందినటువంటి నర్సు నిమిష ప్రియకు మరణశిక్ష విధించిన సంగతి మనకు తెలిసిందే. జూలై 16న డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇటు భారత్ కూడా ట్రై చేస్తోంది ఆమెకు ఆ శిక్ష నుంచి ఉపశమనం లభించడానికి. ఈ కేసు పూర్వపరాల గురించి కూడా మీ అందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది. నిమిష పార్ట్నర్ ఎవరైతే ఉన్నాడో వాడి పేరు తలాల్ అబ్దో మహిది. అతనితో ఒక ఘర్షణపూరితమైన వాతావరణంలో ఈమె పాస్పోర్ట్ని అతడు లాక్ చేయడంతో దాన్ని ఎలాగైనా తీసుకోవాలి అనే ఉద్దేశంతో అతనికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. అది డోస్ ఎక్కువ అవ్వడంతో చనిపోవడం జరిగింది. కనుక ఇది హత్యగా నిర్ధారించి ఆమెను అరెస్టు చేయడం, విచారణ జరపడం, మరణశిక్షను ఖరారు చేయడం వరకు ఇప్పుడు జరిగిందనమాట. అయితే దీన్ని చాలామంది చాలా రకాలుగా విశ్లేషిస్తూ ఉన్నారు. ఆమెకు సంబంధించినటువంటి పీస్ ఆఫ్ ఎవిడెన్స్ ఒక్కటి కూడా లేదు, అయినా కూడా ఆవిడ మర్డరర్గా చిత్రీకరించబడుతోంది. అంతేకాకుండా ఇక్కడ షరియత్ లా ప్రకారం దియా అనే ఒక ఆప్షన్ ఉంది. దియా అంటే ఏంటంటే ఇలా ఎవరన్నా హత్య చేసినటువంటి వాళ్ళు ధన రూపేణా గనక నష్టపరిహారం చెల్లిస్తే ఆ శిక్ష నుంచి బయటపడవచ్చు అని. కానీ ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. టైం చాలా తక్కువగా ఉంది. అది కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోకపోవటం అనుమానాస్పదంగా ఉంది. ఏమో చెప్పలేం, అమెరికా కూడా దీని బ్యాక్ సైడ్ ఉండొచ్చు. ఏదో ఒక విధంగా దీన్ని కూడా రాజకీయం చేయాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. ఏదైతేనేం ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 16న శిక్షను అమలు చేయనున్న క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరణశిక్ష నుంచి నిమిషను రక్షించేందుకు దౌత్య మార్గాన్ని ఉపయోగించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తాజాగా ఈ పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. కాకపోతే ఈ నెల 14న విచారిస్తాము అంటుంది. 14 అంటే 15, 16 ఇంకొక రోజే మధ్యలో ఉంటుంది. కనుక ఇది కూడా ఒక రకమైనటువంటి బ్యాడ్ సిచ్యువేషన్ ఈ నిమిషాకి. అలాగే 16న మరణశిక్ష అమలు చేస్తున్నటువంటి క్రమంలో దౌత్య చర్చలకు కేవలం ఒక రోజే మధ్యలో ఉండటం అనేది కూడా చాలా టిపికల్గా మారింది. అంతేకాకుండా ఇమీడియట్గా దీని గురించి విచారణ జరపాలని కోరారు సీనియర్ న్యాయవాది రాజేంత్ బసంత్. చూడాలి, మరి కొద్ది రోజులే ఉంది. అటు సుప్రీంకోర్టు అలాగే కేంద్రము కూడా ఇన్వాల్వ్ అయితే కనుక ఈ ఉన్నటువంటి తక్కువ సమయంలో ఈ కేరళ నర్సు నిమిషకు ఏమైనా ఉపశమనం లభిస్తుందా లేదా అనేది.